హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్ తెలుగు. సో మనం ఈరోజు చూడబోయే వీడియోలోని టాపిక్ పార్ట్ 2 ఫర్ మొమెంట్ రిలీజ్. సో మొమెంట్ రిలీజ్లో మనం నిన్న రీసెంట్ వీడియోలో మనం ఆర్సీసీకి సంబంధించి మొమెంట్ రిలీజ్ ఆప్షన్ ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది చూసాము. సో ఈరోజు వీడియోలో మనం మొమెంట్ రిలీజ్ స్ట్రక్చరల్ స్టీల్ అంటే స్టీల్ స్ట్రక్చర్స్కి ఎట్లా ఇంక్లూడ్ చేయాలనేది, ఎలా వర్కౌట్ చేయాలనేది చూద్దాం. సో ఆర్సీసీ పార్ట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు, మొమెంట్ రిలీజ్ పార్ట్ 1 వీడియోలో. సో స్టీల్ స్ట్రక్చర్కి సంబంధించి మనం ఇక్కడ మొమెంట్ రిలీజ్ మీరు ఎలా యూజ్ చేస్తారంటేనే చూద్దాం. సో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి, స్టీల్ స్ట్రక్చర్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేజర్గా మీరు చూసేవి ఏంటంటే ట్రసెస్ ఎగ్జాంపుల్సే. సో మెజారిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ట్రసెస్ ఉంటాయి. మోరోవర్ మీకు ఏంటంటే జాయింట్స్ అన్నీ మోస్ట్లీ పిన్ జాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో పిన్ టైప్ జాయింట్స్ ఉంటాయి, హింజ్డ్ ఆర్ పిన్డ్, వాట్ ఆర్ ఇట్ మే బి. సో అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం పర్టికులర్గా ఇది రిపీట్ పాయింట్. సో రీసెంట్ వీడియోస్ మొమెంట్ రిలీజ్ వీడియో మీరు చూస్తే ఇందులో స్టాట్ ప్రోకి సంబంధించి ఈ పాయింట్ నేను కవర్ చేశాను. సో డిఫాల్ట్గా స్టాట్ ప్రోలో మీకు ఏంటంటే ప్రతి జాయింట్, ప్రతి నోడ్ రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఇట్లానే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు మొమెంట్ రిలీజ్ ఆప్షన్ యూస్ చేస్తున్నారో, so whenever we use moment release, obviously rigid nature converts to pin nature type of joint అన్న. సో అంటే మొమెంట్ రిలీజ్ యూస్ చేయడం వల్ల, సో ఆర్సీసీ ఎగ్జాంపుల్లో మీరు ఎట్లా అయితే సెకండరీ బీమ్స్లో ఎండ్స్లో ఫిక్సిడిటీ రిమూవ్ అయ్యింది, సో అదొక సింప్లీ సపోర్టెడ్ బీమ్ కింద మీరు చూసారు. సో ఓన్లీ బెండింగ్ మూమెంట్ మిడిల్ పార్ట్ ఆఫ్ బీమ్ బాటమ్, అండ్ ఎండ్స్లో మీకు నెగిటివ్ బెండింగ్ మూమెంట్ ఏం లేదు, రైట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ హియర్ ఇన్ స్టీల్ ప్రాబ్లమ్స్ అంటే, స్టీల్లో మీకు మేజర్గా డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే, సో ఎప్పుడైతే మీరు మొమెంట్ రిలీజ్ ఆప్షన్ యూస్ చేస్తున్నారో, సో ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ మొమెంట్ రిలీజ్ ఆప్షన్ జాయింట్స్ వోంట్ ఎక్స్పీరియన్స్ నో మోర్ మూమెంట్స్. సో అంటే ఆల్రెడీ ఆర్సీసీలో మీరు సిమిలర్ టైప్ ఆఫ్ ఆప్షన్ చూశారు, మొమెంట్స్ ఎండ్స్లో 0 అయిపోయింది, రిలీజ్ ఎక్కడైతే యూస్ చేశారో. సో ఇక్కడ కూడా స్టీల్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు మొమెంట్స్ అనేవి ఉండవు. అంటే మనకు బ్యాలెన్స్ ఏముంటాయంటే ఓన్లీ ఫోర్సెస్ మాత్రమే మనం చూస్తాం అన్నమాట. అవి కూడా మేజర్గా టెన్జైల్ లేదంటే కంప్రెసివ్ ఇన్ నేచర్. సో ఈ పర్టికులర్ పాయింట్కి సంబంధించి నేను రీసెంట్ వీడియోస్లో ట్రస్ 2D ట్రస్కి సంబంధించి నేను కొన్ని ఇమేజెస్ చూపించి మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను ఆ వీడియోలో. అక్కడ నేను ఆల్రెడీ దీని గురించి కొంచెం డిస్కస్ చేశాను. సో ఎవరైనా ఈ వీడియో చూడకపోతే మీరు ఒకసారి ఈ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, స్టాట్ 2D ట్రస్ వీడియో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఆబ్వియస్లీ మనం జనరల్గా ఎగ్జాంపుల్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఎగ్జాంపుల్లో మొమెంట్ రిలీజ్ పర్టికులర్గా స్టీల్ స్ట్రక్చర్స్లో ట్రస్సెస్కి ఎట్లా అనేది ఒక ఆప్షన్ చూద్దాం, రైట్. సో ఇప్పుడు నేను మీకు స్టాట్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న 7th పాయింట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో మనం స్టాట్ తీసుకున్నప్పుడు స్ట్రక్చర్ విజార్డ్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి, సో నేను స్ట్రక్చర్ విజార్డ్ గురించి ఇన్ డీటెయిల్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సింపుల్గా నాకు కావాల్సిన ఆప్షన్స్ నేను తీసుకుంటున్నాను. సో ఓవర్ రూఫ్లో నేను ఒక 2D ప్రాబ్లం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను విడ్త్ 0 తీసేసుకుంటున్నాను. ఓకే, సో లెంత్ ఒక 10 మీటర్స్, 6 బేస్ ఉంటాయి. అట్లాగే హైట్ ఆఫ్ ట్రస్ వచ్చేసి మనకి 2.5 తీసుకున్నాం. అప్లై. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ మోడల్ ఎస్ ఓకే అంటారు, రైట్. సో ఇక్కడ మీకు ఇది ఒక జనరల్ ట్రస్ ఎగ్జాంపుల్. సో స్ట్రక్చర్ విజార్డ్ నుంచి తీసుకొచ్చాను డైరెక్ట్గా స్ట్రైట్ అవే. ఇందులో మీకు ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఎండ్ పాయింట్స్, ఈ 2 ఎండ్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో, క్రాస్ మెంబర్, హారిజాంటల్ మెంబర్, ఇక్కడ నేను రిలీజ్ ఆప్షన్ యూస్ చేసి మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ రిలీజ్ ఎలా ఇవ్వాలనే మీకు ఐడియా ఉంది స్పెక్లో. సో బీమ్లో రిలీజ్ దగ్గర స్టార్ట్ పాయింట్, సో ఇక్కడ MZ యాడ్ చేస్తున్నారు. అట్లాగే బీమ్లో ఎండ్ లొకేషన్లో మళ్ళీ MZ ఆప్షన్ ఇచ్చి యాడ్ చేస్తున్నారు. సో ఇది సెలెక్ట్ చేసి ఆప్షన్ మీరు ఇది సెలెక్ట్ చేసి అసైన్ ఎస్ అంటారు. అట్లాగే ఎండ్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఎస్ దిస్ వన్ ఆల్సో. సో ఇట్లా మీరు ఆప్షన్ యూస్ చేయడం చూస్తున్నారు, రైట్.
సో ఎప్పుడైతే మీరు ఆప్షన్ యూస్ చేశారో ఆబ్వియస్లీ మీరు డిఫరెన్సెస్, నేను మీకు చెప్పిన పాయింట్ అంటే మూమెంట్ అక్కడ ఏముండదు, ఆ పర్టికులర్ నోట్స్ దగ్గర ఓన్లీ ఫోర్సెసే ఉంటాయి. అది మీరు అబ్జర్వ్ చేయాలంటే డెఫినెట్గా సో మీరు ప్రాపర్టీస్, లోడ్స్ అన్ని ఆప్షన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీస్ ఇవ్వడం అనేది అది మీకు యాక్చువల్గా ఇట్స్ ఏ సింపుల్ ఆప్షన్. దాని గురించి మీరు పెద్దగా ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు జస్ట్ చూడవలసింది జాయింట్స్ దగ్గర మీకు చేంజెస్ ఉన్నాయా లేదా అనేది ఒకటి మీరు గమనిస్తే సరిపోతుంది అనమాట. సో నేను నోడల్ లోడ్ అని చెప్పేసి ఒక 5 kN తీసుకుంటున్నాను, యాడ్ అండ్ క్లోజ్. ఈ వాల్యూస్ నేను నోట్స్ కర్సర్ యూస్ చేసి సమ్వేర్ ఇక్కడెక్కడో సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. రైట్, ఎనాలిసిస్ ఆప్షన్ యూస్ చేసి యాడ్ అండ్ క్లోజ్. సో ఇక్కడ మీరు అనలైజ్ ఆప్షన్ యూస్ చేయండి. రైట్, వన్స్ ఒకసారి ఫైల్ అనలైజ్ అయిన తర్వాత మీరు నోడ్ రియాక్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీకు చిన్న ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఓకే సో నో ఇష్యూ. ప్రాబ్లం ఏంటంటే సపోర్ట్ ఆప్షన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో సపోర్ట్స్లో నేను పెన్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ అసైన్ చేస్తున్నాను. ఎస్, ఒకసారి మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేయండి ఫైల్. ఈసారి మ్యాక్సిమం ఎర్రర్స్ ఏం రావు, మేబీ వార్నింగ్స్ వస్తే రావచ్చు. వార్నింగ్స్ అనేది వీ కెన్ లీవ్ ఇట్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. రైట్, సో వన్స్ ఫైల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు స్ట్రైట్ అవే నోడ్ పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్కి వెళ్ళి అక్కడ నోడ్ రియాక్షన్స్ చూసుకోవచ్చు. లేదంటే సింపుల్గా డబల్ క్లిక్ చేయండి. సో యాజ్ ఐ సెడ్ పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్కి వెళ్ళి ఇక్కడ మీరు నోడ్లో రియాక్షన్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది పిన్ టైప్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ మీకు మూమెంట్స్ ఏ ఉండవు. రైట్, ఈ పర్టికులర్ బీమ్ గ్రాఫ్స్ ఇక్కడికి వచ్చి మీరు ఈ పర్టికులర్ మెంబర్ మీద డబల్ క్లిక్ చేస్తే దిస్ వన్, సో ఎగ్జాక్ట్గా స్టార్ట్ లొకేషన్లో మీకు 0 ఉంటుంది. హియర్ ఆల్సో అండ్ సేమ్ ఈ పర్టికులర్ మెంబర్స్ డబల్ క్లిక్ చేసినప్పుడు ఎండ్స్లో 0 ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే మెంబర్ ఎండ్లో 0 ఉంటుంది, అంటే ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ నోట్ దగ్గర కూడా మీకు 0 ఉంటుంది. సో మోడలింగ్ మోడ్లో మీరు నోట్స్ కర్సర్ యూస్ చేసి ఆ పర్టికులర్ నోట్ దగ్గర డబుల్ క్లిక్ చేసి రియాక్షన్స్ అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా కూడా మీరు చెక్ చేయొచ్చు. సో బెండింగ్ మూమెంట్ 0 ఉంటుంది ఆబ్వియస్లీ. సో అయితే ఒకవేళ మీరు మూమెంట్ రిలీజ్ ఆప్షన్ యూస్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్లో నేను ఈ ఆప్షన్స్ తీసేస్తున్నాను. ఓకే, అట్లాగే ఎండ్ ఆప్షన్ కూడా నేను తీసేసి మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే యాక్చువల్గా ఇది ఒక ట్రస్ ప్రాబ్లం. సో ట్రస్ ప్రాబ్లంలో మనకు జాయింట్స్ అన్నీ పిన్ టైప్ జాయింట్స్ ఉండాలనుకుంటున్నారు, బట్ ఇక్కడ ఏంటంటే పిన్ టైప్ మూమెంట్ రిలీజ్ ఆప్షన్ యూస్ చేసి మీరు పిన్ కింద మార్చిన ఎగ్జాంపుల్ ఫైల్ ఆ పర్టికులర్ మెంబర్స్ మీరు చెక్ చేసినప్పుడు అక్కడ బెండింగ్ మూమెంట్ 0 వచ్చింది రిలీజ్ యూస్ చేసిన దగ్గర. ఇప్పుడు నేను రిలీజెస్ తీసేసిన తర్వాత మీరు ఇదే మెంబర్ డబల్ క్లిక్ చేసి బెండింగ్ చెక్ చేస్తే సో ఆబ్వియస్లీ అంటే ఆల్మోస్ట్ 0 కనిపిస్తుంది. యూ చెక్ దిస్, బట్ ప్రొఫైల్ వచ్చేసి మీకు ఏంటంటే మోస్ట్లీ దిస్ వన్, సో స్లైట్ చేంజ్ ఉంటుంది మీకు మూమెంట్లో. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ 0 బట్ స్లైట్ చేంజ్ ఉంటుంది అనమాట. సో బెండింగ్ మూమెంట్లో వేరియేషన్ ఉంటుంది లైక్ దిస్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఏంటంటే దిస్ వన్, దీని గురించి చెప్పాను. సో మూమెంట్ రిలీజ్ మీరు యూస్ చేసిన తర్వాత జనరల్గా ఏమవుతుందంటే నో మోర్ మూమెంట్స్, అంటే యూస్ చేయకముందు స్లైట్లీ వీ హ్యావ్ సమ్ స్మాల్ వాట్ ఈస్ దట్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట, వెరీ మైన్యూట్ మూమెంట్స్. ఎందుకంటే నేను ఇచ్చిన లోడ్స్ చాలా చిన్న లోడ్స్ అండ్ స్పాన్స్ కూడా చిన్న స్పాన్స్, 2 meter స్పాన్స్. ఓకే, రైట్. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే 7th పాయింట్, యాజ్ ఐ సెడ్ అనదర్ వే ఆఫ్ మోడలింగ్ స్ట్రక్చరల్ స్టీల్ ఎగ్జాంపుల్స్ వితౌట్ యూజింగ్ మూమెంట్ రిలీజ్. సో మూమెంట్ రిలీజ్ ఆప్షన్ యూజ్ చేయకుండా కూడా మీరు ట్రస్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే స్టాడ్లో మీరు జనరల్గా న్యూ ఫైల్ తీసుకుంటున్నప్పుడు ప్లేన్ ఆర్ స్పేస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది జనరల్గా ప్లేన్ స్పేస్ అనేది మామూలుగా బిల్డింగ్స్ కానీ రిజిడ్ జాయింట్స్, రిజిడ్ మెంబర్స్ డిజైన్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి యూస్ చేస్తారు. ట్రస్ అనే ఆప్షన్ యూస్ చేయమని మీకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే దిస్ వన్, సో ఆల్రెడీ
చూసిన వాళ్ళు ఓకే, లేదంటే చూడని వాళ్ళు ఒకసారి ఈ పర్టికులర్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వీడియోలో ఈ పాయింట్ గురించి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, బట్ బ్రీఫ్గా చెప్పాను. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చూద్దాం. రైట్, ఈ ట్రస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మెంబర్స్లో కేవలం ఫోర్సెసే ఉంటాయి, బెండింగ్ మూమెంట్స్ ఉండవు. సో ఇదే కాన్సెప్ట్ మీకు నేను వాట్ ఈస్ దట్ మెంబర్ రిలీజ్ ఓకే ఆప్షన్ గురించి చెప్పాను. ఓన్లీ ఫోర్సెసే, నో మోర్ మూమెంట్స్ అనమాట. సో మీరు సిమిలర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్ అన్నా తీసుకోవచ్చు. రైట్, ఎగ్జాంపుల్ పర్పస్ నేనేం చేస్తానంటే సిమిలర్ ట్రస్ ఆప్షన్ తీసుకుంటాను. ఇందులో నేను ఒక 2D ఫ్రేమ్ జనరేట్ చేసి ఓకే. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే స్ట్రక్చర్ విజార్డ్లోకి వచ్చేసి మీరు సేమ్ రూఫ్ ఆప్షన్ తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ ఇన్పుట్, అంటే మీకు అండర్స్టాండింగ్ పర్పస్ సేమ్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకే, సో అప్లై ట్రాన్స్ఫర్ మోడల్ ఎస్ అనబోయే ముందు మీరు ఓకే అనబోయే ముందు జస్ట్ రిఫరెన్స్ పాయింట్ తీసుకోండి. రిఫరెన్స్ పాయింట్ దగ్గర ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అని ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే ఓకే అండ్ ఓకే. రైట్, సో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను మీకు కేవలం ఈ టాప్ ఈ ట్రస్ పార్ట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దిస్ వన్. సో జనరల్గా మీరు కాలమ్స్ తీసుకున్నారు అంటే అవి ఖచ్చితంగా రిజిడ్ మెంబర్సే. రైట్, బట్ యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ వన్ సెక్షన్స్ యాడ్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్. సపోర్ట్స్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్. లోడ్స్ ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్. వాట్ నెక్స్ట్, అనాలిసిస్ కమాండ్స్, డిజైన్ కమాండ్స్ కూడా ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్. ఇవ్వకపోతే సో ఇంతకుముందు ఆల్రెడీ మీరు చూశారు ఎర్రర్స్. సో ఎర్రర్స్ పార్ట్ డెఫినెట్గా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎర్రర్స్ ఎలా తీయాలి అనేది స్టాడ్ ఎడిటర్కి సంబంధించినటువంటి ఫైల్లో నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను క్లియర్గా, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం క్విక్గా ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మీకు డీల్ చేశాను ఆల్రెడీ. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అబ్జర్వ్ చేయండి. రైట్, సో అనాలిసిస్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు అనలైజ్ చేసిన తర్వాత మేజర్గా మెంబర్ రిలీజ్ అని నాకు ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ మొమెంట్ రిలీజ్ ఆప్షన్ మీరు యూస్ చేసినప్పుడు అల్టిమేట్గా మీరు గమనించే పాయింట్ ఒకటే, ఫిక్స్డ్ టు పిన్. రైట్, ఇప్పుడు నేను తీసుకున్న ఆప్షన్ ట్రస్ ఆప్షన్ తీసుకున్నాను. సో ట్రస్ ప్లేన్ కాదు, స్పేస్ కాదు, మనం తీసుకున్న ఆప్షన్ ట్రస్ ఆప్షన్. ఇక్కడ గమనించండి, స్టాడ్ ట్రస్, ఇట్స్ నాట్ ప్లేన్ ఆర్ స్పేస్. సో దీని అర్థం ఏంటంటే మీరు ఏ మెంబర్ డబల్ క్లిక్ చేసి చూసినా మీకు బెండింగ్ మూమెంట్స్ ఎక్కడ కనిపించవు. ఎందుకు కనిపించవు? మీరు తీసుకున్న ఆప్షన్ అది ట్రస్ అని పెట్టి తీసుకున్నారు. సో ఇది తీసుకోవడం వల్ల మూమెంట్ రిలీజ్తో అసలు మీకు సంబంధం లేదు. బట్ యాక్చువల్గా ప్రాక్టికల్గా ఇలాంటివి పాసిబిలిటీ ఉంటాయంటే ఉండవు. 70-80% నో ఛాన్సెస్. ఎందుకంటే మీరు డిజైన్ చేసే అన్ని మెంబర్స్ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ట్రస్, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ పిన్ టైప్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఓకే. సో కాంబినేషన్ అని ఎట్లా చెప్తున్నాం అంటే ఆల్రెడీ మీకు నేను 2D ట్రస్ ఎగ్జాంపుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను. ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుంటే సో దిస్ వన్ ఇక్కడ మీరు గమనించినప్పుడు సో ఇవన్నీ స్టీల్ కనెక్షన్, స్టీల్ జాయింట్స్. కానీ ఇక్కడ మీకు కాంక్రీట్ ఆర్సీసీ ఎలిమెంట్తో స్ట్రక్చరల్ స్టీల్ లింకప్ వచ్చింది. సో అందుకని ఇలాంటి స్ట్రక్చర్స్ మీకు కంప్లీట్గా వాట్ ఈస్ దట్ సో దిస్ ఇస్ కాంక్రీట్ బ్లాక్. సో కంప్లీట్గా ఎక్కడ మీకు 100% పిన్ టైప్, ట్రస్ టైప్ ఉండదు, కాంబినేషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్రస్ ఎలిమెంట్సే ఉంటాయి అనుకున్నప్పుడు మాత్రమే మీరు స్టాడ్లో అనాలిసిస్ డిజైన్ చేసేటప్పుడు స్టాడ్ ట్రస్ అని తీసుకోండి, లేదంటే జస్ట్ ప్లేన్ ఆర్ స్పేస్. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. ట్రస్ అని పెట్టినప్పుడు ట్రస్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ ట్రస్ మెంబర్స్ which can have only axial member forces, no bending moment in the members. That's it. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.